సో ఇది సెకండ్ పార్ట్ సబ్స్క్రిప్ట్ యాక్చువల్లీ ఫైండ్ చేయాలి. లాస్ట్ పార్ట్లో సబ్స్క్రిప్ట్ ఫైండ్ చేసాం. ఇప్పుడు సెకండ్ పార్ట్లో వచ్చి మనం ఈ కాలమ్స్ అన్ని డిరైవ్ చేయాలి. ఎగ్జిస్టింగ్ కాలమ్స్ యూజ్ చేసుకుని అది మనం ఎలా చేస్తామంటే చూద్దాం. సో సెలెక్ట్ ఫ్రమ్ కేకే అనే టేబుల్ ఉంది మాస్టర్స్ డేటాబేస్లో. దీంట్లో నుంచి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం యాన్యువల్ శాలరీ ఫైండ్ చేయాలి. సో యాన్యువల్ శాలరీ ఎలా అంటే ఐడి కామా శాలరీ తర్వాత యాన్యువల్ శాలరీ ఇంటూ 10 అనమాట. ఫార్ములాస్ వాళ్ళే ఇస్తారు, మనకి ఫైండ్ చేయాలన్నమాట. యాన్యువల్ శాలరీ అంటే దీని ఏరియాస్లో యాన్యువల్ శాలరీ అనేది పెట్టాలి ఫ్రమ్ కేకే టేబుల్ కాబట్టి కేకే. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి యాన్యువల్ శాలరీ వచ్చింది. 10 into 10 100, 20 into 10 200, 30 into 10 300. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలంటే టోటల్ శాలరీ ఇది యాన్యువల్ శాలరీ ఇంటూ 10 అనమాట. టోటల్ శాలరీ ఎలా ఫైండ్ చేస్తామంటే మనం ఇప్పుడు యాన్యువల్ శాలరీ ఫైండ్ చేసినట్టు టోటల్ శాలరీ ఫైండ్ చేస్తే రాదు మాకు అసలు. ఎందుకంటే ఇక్కడ మనకి యాన్యువల్ శాలరీ అనే కాలము మనకి ఇందులో లేదు, ఈ టేబుల్లో లేదు, కానీ ఈ టేబుల్లో ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ శాలరీ ఇంటూ 10 అని ఇస్తే టోటల్ శాలరీ అని ఇస్తే మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ చూపిస్తుంది అంటారు. ఎందుకంటే ఇన్వాలిడ్ కాలం నేమ్ యాన్యువల్ శాలరీ. ఎందుకంటే ఈ టేబుల్లో యాన్యువల్ శాలరీ అనే కాలం లేదు, మనం డిరైవ్ చేసుకున్నాం ఇక్కడ శాలరీ ఇంటూ 10 యాన్యువల్ శాలరీ అనేది. ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం, మనకి యాన్యువల్ శాలరీ అని వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ టేబుల్ నుంచి కాకుండా ఈ టేబుల్ నుంచి మనం యాన్యువల్ శాలరీ అని తీసుకుంటే వస్తుంది అన్నమాట. సో దీనికి ఇక్కడ ముందు మనం ఒక టేబుల్ నేమ్ అని పెట్టుకోవాలి. ఎలియాస్ మనం కాలం నేమ్ ఇస్తాము, ఎలియాస్ నేమ్ టేబుల్ నేమ్ కూడా అంతే ఇవ్వాలి. సో ఇప్పుడు సెలెక్ట్ ఐడి శాలరీ ఇంటూ 10 యాన్యువల్ శాలరీ ఇంటూ 10 టోటల్ శాలరీ అనమాట. ఇది ఎగ్జిక్యూట్ చేస్తా శాలరీ. ఓకే, ఇక్కడ శాలరీ లేదు కాబట్టి మనం యాక్చువల్లీ ఇది అవసరం లేదు, శాలరీ ఇస్తారని ఏదైనా ఉంచినా తప్పవుద్ది. సో ఇప్పుడు ఈ టేబుల్ మనం ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ స్టేట్మెంట్స్ ద్వారా మనం ఏదైతే ఇచ్చామో అదే మనం ఇక్కడ కూడా రాస్తాం అన్నమాట. శాలరీ అనే కాలం రాద్దాం. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి యాన్యువల్ శాలరీ టోటల్ శాలరీ అని వచ్చింది. సిమిలర్గానే నెక్స్ట్ ఫైండ్ చేయాల్సింది మార్జిన్. మార్జిన్ అంటే టోటల్ సేల్స్ ఇంటూ 10. సో మనం ఇదే స్టేట్మెంట్ని ఇక్కడ కాపీ చేసి చూపిస్తాము. సో ఇక్కడ మనం యాన్యువల్ శాలరీ ఇంటూ 10 డైరెక్ట్గా టోటల్ శాలరీ. ఇక్కడ మార్జిన్ అంటే ఏంటి, టోటల్ శాలరీ ఇంటూ 10 కాబట్టి టోటల్ శాలరీ ఇంటూ 10 మార్జిన్. ఇప్పుడు టోటల్ శాలరీ అనే కాలము ఇందులో కూడా లేదు, అట్ ద సేమ్ టైం ఈ టేబుల్లో కూడా లేదు. సో ఇప్పుడు మనకి ఎందులో ఉన్న టోటల్ శాలరీ చూసుకుంటే మొత్తం మనం ఏ అనే టేబుల్ ఇచ్చాం కదా అందులో ఉందన్నమాట. సో ఇది మొత్తం కాపీ చేసి
ఇక్కడ ఈ బ్రాకెట్స్లో మనం పేస్ట్ చేయాలన్నమాట. అండ్ ఈ టేబుల్కి మనం బి అనే నేమ్ ఇస్తాం. సో ఇప్పుడు టోటల్ శాలరీ అనేది ఇందులో ఉంది కాబట్టి టోటల్ శాలరీ ఇంటూ 10 మార్జిన్ పెట్టాం కాబట్టి మనకి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మార్జిన్ అనేది వచ్చింది. సో నెక్స్ట్లో ఈ మొత్తం టేబుల్ని మనం సిఎన్ఎల్ అనుకుంటాం అన్నమాట. సో ఓపెన్ చేసి ఇలా పెట్టి లాస్ట్లో మనం ఇది సి అనుకుంటాం అన్నమాట. సో దీన్ని సి అనుకున్నాం. ఇప్పుడు మనకి ఏం కావాలంటే యావరేజ్ అమౌంట్ మార్జిన్ ఇంటూ 10 అన్నమాట. సో ఇదే స్టేట్మెంట్ ఇక్కడ కాపీ చేసుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ మార్జిన్ మనకు ఉంది కాబట్టి మార్జిన్ అవసరం లేదు. కామా మార్జిన్ ఇంటూ 10 మార్జిన్ ఇంటూ 10 మనకి యావరేజ్ అమౌంట్. యావరేజ్ అమౌంట్ సో ఇక్కడ మనం ఫార్ములాస్ సరిపోతుంది. ఎక్స్పోర్ట్ చేస్తే యావరేజ్ అమౌంట్ అని వస్తుంది అన్నమాట. ఇందులోనే మనం నెట్ యావరేజ్ అమౌంట్ కూడా ఫైండ్ చేస్తాం. ఈ మొత్తం టేబుల్ కాపీ చేసుకుంటాం. ఓకే, ఒకసారి స్టేట్మెంట్ రాసేద్దాం. ఇక్కడ ఈ టేబుల్లో అలా యావరేజ్ అమౌంట్ ఉంటుంది కాబట్టి యావరేజ్ అమౌంట్ డైరెక్ట్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనకి నెట్ యావరేజ్ అమౌంట్ కావాలి కాబట్టి నెట్ మార్జిన్ మైనస్ యావరేజ్ అమౌంట్ అన్నమాట. నెట్ అమౌంట్ నెట్ యావరేజ్ అమౌంట్. ఇప్పుడు ఇదంతా కాపీ చేసుకొని ఇదంతా కీ టేబుల్ పెట్టి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసి దీనికి డి అనే టేబుల్ నేను ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి నెట్ యావరేజ్ అమౌంట్ వచ్చింది. మనకి ఫైనల్ అమౌంట్ కావాలి. ఫైనల్ అమౌంట్ వచ్చి ఇది అంతా కాపీ చేసుకొని ఫైనల్ అమౌంట్ ఇక్కడ నెట్ యావరేజ్ అమౌంట్ కాబట్టి ఫైనల్ అమౌంట్ నెట్ యావరేజ్ అమౌంట్ ఇంటూ 10 ఫైనల్ అమౌంట్. సో నెట్ యావరేజ్ అమౌంట్ ఇంటూ 10 ఫైనల్ అమౌంట్ ఫ్రమ్. ఇప్పుడు ఇదంతా కాపీ చేసుకొని ఆల్రెడీ మనం డి ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఇంకేంటి ఫైనల్ అమౌంట్. సో ఇలా టేబుల్స్ని యూజ్ చేసుకొని మనం ఈ కాలమ్స్ నేమింగ్ కూడా ఫైండ్ చేయొచ్చు అన్నమాట. సో ఇది మనకి కావాల్సిన అవుట్పుట్ అన్నమాట. సో థ్యాంక్ యూ.